వరములు కురిసే వేళ వరపుత్రుని పూజకు వేళ, వరములు కురిసే వేళ వరపుత్రుని పూజకు వేళ, మన ప్రభు యేసుని అర్చించా వందన హృదితో వడి వడి రండి. వరములు కురిసే వేళ వరపుత్రుని పూజకు వేళ. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరమ పవిత్ర విందును యోగ్య రీతిగా కొనియాడు నిమిత్తము మనము చేసినటువంటి పాపములను తప్పిదములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాపమన్నింపును క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించేదము. అందరము కూడా కళ్ళు మూసుకొని మనస్సులను తెరిచి దేవాతి దేవునికి ప్రార్థన చేద్దాం. విశ్వాసముతో అడిగినటువంటి ప్రతి ప్రార్థన ఆలకింపబడినట్లుగా, ఆ ప్రార్థనను దేవుడు నెరవేర్చినట్లుగా దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన కుటుంబ అవసరముల నిమిత్తము, మన వ్యక్తిగత అవసరముల నిమిత్తము, మన బిడ్డల నిమిత్తము, మనము చేయించినటువంటి పనిపాటుల నిమిత్తము, మన యొక్క వ్యాపారము నిమిత్తము, మన యొక్క ప్రయాణము నిమిత్తము, వివాహముల నిమిత్తము, బిడ్డల కొరకు, మన యొక్క విశ్వాస జీవితము బలపడాలని, ఆధ్యాత్మికముగా మనము అభివృద్ధి పడాలని, ఆత్మీయ అభిషేకము కలిగి ఫలములతో వరములతో దేవునిని ఆరాధించినట్లుగా, దేవునిని ప్రకటించినట్లుగా, ఇంకను వ్యక్తిగతముగా ఈ రోజున ఈ పూజను వీక్షించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుని ఆశీర్వాదాలు నిండుగా మెండుగా లభించాలని, అందరికీ
పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్యములు దేవుడు దయచేయాలని, శాంతితోనూ సమాధానముతోనూ దీవించాలని, ప్రతి ఒక్క మనస్సు దేవుని యొక్క కృపతో, దేవుని యొక్క లక్షణములతో అలంకరింపబడినట్లుగా ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థించేదము. ఓ సర్వేశ్వర, సన్మార్గము నుండి వైదొలిగి పెడత్రోవ పట్టు వారికి తిరిగి సన్మార్గములో ప్రవేశించున్నట్లును మీరు ఎల్లప్పుడూ వారిపై మీ సత్యపు వెలుగును ప్రకాశింపచేయుచున్నారు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించుట ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తు నామమునకు విరుద్ధమైన క్రియలు విస్మరింపగల అనుగ్రహమును బలమును దయచేయము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించడు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా ప్రవక్త గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు మరియు 13వ వచనం నుంచి 17వ వచనం వరకు. నేను కోపించిన వారిని శిక్షించుటకు దండముగా దుడ్డుకరగా అశ్శూర్యను వాడుకుందును. నా కోపము రెచ్చగొట్టుడు బుద్ధిహీనులను శిక్షించుటకు నేను అశ్శూర్య అని పిలిచితిని. అశ్శూర్యులు ఆ జనులను కొల్లగొట్టి వారి సొత్తునల్లా అపహరింతురు. వారిని వీధుల్లోని బురద వలె త్రొక్కివేయుదురు. కానీ అశ్శూర్య రాజు ఇట్లు భావింపలేదు, ఇట్టి ఆలోచన చేయలేదు. చాలా జాతులను హతమార్చవలనని అతని తలంపు. అశ్శూర్య ప్రభుట్లు గొప్పలు చెప్పుకొనును. నా బలము వలననే నేను ఈ కార్యములు చేసితిని. నేను తెలివితేటలు ప్రజ్ఞ కలవాడును. జాతుల మధ్య గల సరిహద్దులను తుడిసివేసి వారి బొక్కసమల్లా దోచుకుంటుని. సూర్యుడనైన ఆ జాతులను నా కాలితో మట్టితిని. పక్షిగూటి మీద వలె జాతుల సొత్తు మీద చేయి వేసితిని. ప్రజలు గూటిలోని గ్రుడ్లను ఏరుకున్నట్లుగా లోకంలోని నరులు సకల జాతులు సంపదలు గైకుంటుని. నన్ను భయపెట్టుటకు ఒక జాతి రెక్కాడింపలేదు, ముక్కు తెరిచి కిచకిచలాడలేదు. కానీ గొడ్డలి తను ఉపయోగించే వానికంటే గొప్పదా? రంపము తను వినియోగించే వానికంటే శ్రేష్టమైనదా? దుడ్డుకర్ర తను ఉపయోగించే వాటిని అదుపులో పెట్టుకొనదు, అతడే దానిని అదుపులో ఉంచుకొనును. కనుక సర్వశక్తిమంతుడైన ప్రభు బలిసిన వారిని వ్యాధి వలన చిక్కిపోవునట్లు చేయును. వారి దేహంలో అగ్ని గనగనా మండును. ఇజ్రాయెల్కి వెలుగైన ప్రభు అగ్ని ఎగును. ఇజ్రాయెల్ పవిత్ర దేవుడు మంట ఎగును. ఆ నిప్పు ఒక్కరోజుననే ముళ్ళ తుప్పల నెల కాల్చి భస్మం చేయును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోని ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోని ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోని ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా.
కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో నొందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 11వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 25 నుండి 27 వరకు వాక్యము. ఆ సమయమున యేసు ఇట్లనెను, పరలోకమునకును భూలోకమునకును అధిపతివైన తండ్రి, విఘ్నులకు వివేకవంతులకు వీనిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభీష్టము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవ్వరు కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరు తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సమస్తమును సృష్టించిన ప్రభువైన సర్వేశ్వర, నీకు స్తుతి కలుగునుగాక. ఎలైనా మేము అర్పించు ఈ అప్పమును మీ ఉదరాత్మలను పొందితిమి. భూఫలమును మానవ శ్రమ ఫలమునని ఇది మాకు జీవాహారము కానున్నది. యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ సేవలో. ఆద్యంతరహితుడా నీ సమస్తమును సృష్టించిన ప్రభువైన సర్వేశ్వర, నీకు స్తుతి కలుగునుగాక. ఎలైనా మేము అర్పించే ద్రాక్షరసమును మీ ఉదరాత్మలను పొందితిమి. భూఫలమును మానవ శ్రమ ఫలమునని ఇది మా ఆధ్యాత్మిక పానము. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మీకు మొరపెట్టుకొనుచు సమర్పించున్న నీ శ్రీసభ అర్పణములను దయతో వీక్షింపుము. ఈ అర్పణములను ఆహారముగా భుజించు నీ విశ్వాసులకు పావిత్ర్యములో మరింత వృద్ధిని దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితిరి. మమ్ము విమోచించుటకై మీరు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. మీ చిత్తమును నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి సిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. హోనా ఏలినవారా, హోనా సర్వేశ్వర. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. హోనా ఏలినవారా, హోనా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచయ చేటుకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిమరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానమగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. ప్రత్యేక విధముగా ఈ రోజున చనిపోయినటువంటి వారి నిమిత్తము పూజలు అర్పించినటువంటి ప్రతి ఒక్కరి విజ్ఞాపన మీరు ఆలకించి ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయాలని, వారు చేసినటువంటి ప్రతి తప్పిదమును మన్నించి వారు చేసినటువంటి ప్రతి మంచిని జ్ఞాపకం చేసుకొని నిత్య విశ్రాంతిలో వారిని అంగీకరించమని చేర్చుకొనమని ప్రత్యేక విధముగా ప్రార్థించున్నాము.
వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరే మాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మరి ఒకసారి మనమందరము కూడా విశ్వాసముతోటి, భక్తితోటి మన కుటుంబములను దేవుని చేతుల్లోనికి అర్పిస్తూ మనకున్నటువంటి అవసరాలను, ఇబ్బందులను, కన్నీటిని, శోధనను, వేదనను, ప్రతి బలహీనతను, ప్రతి వ్యామోహమును, ప్రతి వ్యసనమును దేవుడి చేతిలోనికి అప్పగించుకుంటూ మనందరి జీవితముల నుంచి చీకటి కొట్టివేయబడి వెలుగుతో మనమందరము నింపబడినట్లుగా దేవుని యొక్క సహవాసము, సన్నిధి మనందరికి తోడై మనల్ని నడిపించినట్లుగా మనమందరము పరిపూర్ణ ఆయురారోగ్యములు కలిగి జీవించినట్లుగా ఈ లోకములో ఆయనను ప్రకటించుచు ఆయనకు సాక్షులముగా ఆ యొక్క రాజ్యమును ప్రకటించుటకు ఏర్పాటు చేయబడినటువంటి ఒక గొప్ప సాధనములుగా మార్చబడాలని విశ్వాసముతో, భక్తితో మరొకసారి అందరము కలిసి ప్రార్థన చేద్దాం. పరలోకమందుండి మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి, సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి క్రీస్తు ప్రభువు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు, ఈ విందు.
ద్రాక్షవల్లిని నేనే, మీరు నా రెమ్మలు, నేను లేక మీరు ఫలింపజాలరు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు. అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు, అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు, ఈ విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు, ఈ విందు. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందును నేను వానియందును ఉందుము అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించదము. ఓ ప్రభువా, మీరు ఏర్పాటు చేసిన పరమవరములను సేవించి ప్రార్థించుచున్నాము. ఈ పరమరహస్యములో పాల్గొనిన మాయందు దీని రక్షణదాయక ప్రభావము అధికమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. నిన్ను మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. నిన్ను మరువను మరువను యేసయ్యా, అపనిందల పాలైనా.